ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి నా ప్రియ దేవుళ్ళందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక పర్యాయం ఈ విధముగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము కలుసుకోవటానికి ప్రభు చూపించిన ఈ కృపకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలోనికి మనం నేరుగా వెళ్దాం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు, కొన్ని సమయం దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. ప్రార్థన చేసుకుని ఈ వాక్యంలోనికి మనము నేరుగా వెళదాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువు, సర్వోన్నతుడైన మా యేసయ్య, మీ నామానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మా రాజా, గడిచిన దినాలన్నీ మమ్మలను, మా ప్రియులను కాపాడి భద్రపరిచి మరి ఒక పర్యాయము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని అందించడానికి మీరు చూపించిన ఈ కృపకి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ సమయంలో ఈ చదవబడిన లేఖన భాగము ద్వారా మాతో సూటిగా మీరు మాట్లాడండి. ప్రకృతిలో సంబంధమైన గ్రంథములు, పుస్తకములు అనేకమైనవి ఈ భూలోకములో ఉండగా ఈ పరిశుద్ధ గ్రంథమైతే మనుషుని ఇచ్చన బట్టి కలిగినది కాదు నైనా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రభా ఇదిగో ఈ గ్రంథాన్ని రచించారు ప్రభా భక్తులు. తండ్రి, ఈ పరిశుద్ధమైన మాటలు బోధించడానికి నా మేధస్సు సరిపోదు. మీరే జ్ఞానిగా, గురువుగా ఉండి నా నోటికి బూరగా ఉండి మీరు మాట్లాడి మహిమ పొందమని ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో, వింటూ ఉన్నారో వారందరి జీవితంలో మేలు కలుగునట్లు సహాయం చేయమని క్రీస్తు నామం అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సరే, మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారు దాదాపుగా 3.5 సంవత్సరముల సేవా జీవితంలో ఎన్నో ప్రసంగాలు చెప్పారు. ఆయన ఎన్నో ఉపమానాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యములు, గొప్ప కార్యములు, సూచక క్రియలు అనేకమైనవి, అనేక పర్యాయాలు జరిగించారు. ఒక భక్తులు చెబుతూ ఉన్నారు, యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలు రచించాలి, రాయాలి అంటే ఆకాశమునకు భూమికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత గ్రంథము యేసయ్య చేసిన కార్యాలు రాయటానికి సరిపోయింది అని ఒక భక్తులు చెప్పారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అనేక పర్యాయాలు, ఈ సందర్భాన్ని మనం విన్నాం. అనేక పర్యాయాలు ఈ మాటల ప్రకారము, ఈ మాటలు విని ధ్యానము చేసిన సందర్భం, అనేక పర్యాయాలు ప్రార్థన కూడా ఈ మాటలను ఎత్తుపట్టి చేసిన విశ్వాసులు లేకపోలేదు, దైవజనులు లేకపోలేదు. ఎందుకంటే ఈ మాటలు అందరికీ పరిచయమైనటువంటి మాటలే. అయితే నేను ఈ మాటల నుంచి కొన్ని లోతైనటువంటి విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే బైబిల్ గ్రంథం ఎంతో శ్రేష్టమైన గ్రంథము. ఇంచుమించు ఈ 66 పుస్తకములు కలిగినటువంటి ఈ గ్రంథంలో ఎన్నో భౌతిక సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మన ఎన్నో ఉపమాన రీతిలో రాయబడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. అయితే బైబిల్ పరిభాష చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్
వలన కొన్ని విషయాలు అర్థం కావు. బైబిల్ జ్ఞానము అది దేవుడు ఆ జ్ఞానాన్ని, ఆ మనోనేత్రమును వెలిగిస్తే భక్తులు ప్రార్థించిన విధముగా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కనులు తెరువు అని భక్తుడు మొరపెట్టాడు ప్రభు సన్నిధిలో. అంటే ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. అంటే చూచుచున్న కనులే కానీ భౌతిక నేత్రములకు తెలియనటువంటి విషయాలు ఈ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అనే విషయం మనకు తెలుసు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మాటలను మనం ఆలోచిస్తే, అవును భౌతికముగా ఈ మాటల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసు ప్రభువాన్ని స్వరక్షకులుగా అంగీకరించినటువంటి మన జీవితంలో, లేదు నా జీవితంలో ఎన్నో విషయములు అడిగాము, కానీ కొన్ని విషయాలు ఇప్పటికీ కూడా పొందుకోలేకపోతున్నాం. అంటే అడుగుతున్నాం, అడగండి ఇస్తానని చెప్పిన దేవుడు అడుగుతున్న మన జీవితంలో ఎందుకని ఈ వాగ్దానము, ఈ వాక్యము నెరవేర్చలేకపోతున్నారు ప్రభు అనే విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అడుగుడి ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తెరువబడును అనే వాక్యాన్ని మనం ఆలోచిస్తే, అవును ఎన్నో విషయములను మనం అడుగుతున్నాం కానీ పొందలేకపోతున్నాం. అంటే ఇప్పుడు మనం చదువుకున్న విషయాన్ని, మాటని, వాక్యాన్ని మనం చూస్తే అది భౌతికంగా మన భౌతిక నేత్రములకు మనకి కనిపిస్తున్నది, కానీ దానిలో ఉన్నటువంటి అంతర్భాగంలోనికి మనం వెళితే చాలా అద్భుతమైన సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథము చాలా శ్రేష్టమైనది. ఈ పరిశుద్ధ గ్రంథములోని మాటలు కూడా ఎంతో మంది జీవితాన్ని ప్రభావం చేశాయి. తప్పులు వెతకాలని బైబిల్ చదివినటువంటి వారు తన తప్పేమిటో తెలుసుకొని రక్షణ పొంది, మారు మనసు పొంది, గొప్ప గొప్ప దైవజనులుగా మార్చబడిన చరిత్ర మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో అంటే అడుగుడి ఇయ్యబడును అనే మాట భౌతికముగా మనకి కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే బైబిల్ గ్రంథములో భౌతికముగా కనిపించే మాటలు కొన్ని ఉంటాయి, అంతర్భాగములో ఆధ్యాత్మిక భాగములో కనిపించేటువంటి మాటలు కొన్ని ఉంటాయి. ఈ రోజున చాలా మంది అడిగేది పొందుకోలేకపోతున్నారు. నేను అనేకమైన విషయాలు అడిగాను కానీ ఈనాటికి పొందుకోలేకపోయాను. కారణం ఏమిటో కొన్ని విషయాలు నేను దేవుని వాక్యానుసారంగా మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథము అక్షరార్థముగా మనం ఇప్పుడు చదువుకున్నాం. అంటే అక్షరము వేరు, ఆధ్యాత్మిక పరిభాష వేరు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యంలో 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ వైపు చూడండి. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకి పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చప్పులు గాని ఆత్మ జీవింపచేయును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అడుగుడి నీకు ఇయ్యబడును అనేటువంటి పదాన్ని మనం ఆలోచిస్తే అది అక్షరము అని మనం చెప్పుకోవచ్చు, కానీ ఆత్మ మాత్రము జీవింపచేస్తదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేస్తదట. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షరము చాలా సందర్భాల్లో మనము అడిగాము అనేకమైన విషయాలు దేవుని, కానీ పొందుకోలేకపోతున్నాం.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది ఈ విధంగా. ఏమని చెబుతుందంటే, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకు విరోధము అని చెప్పబడింది. అంటే శరీరము అనేది మనం అక్షరంగా మనం భావించవచ్చు. ఆత్మ అనేది అది జీవింపజేసే అంశముగా మనం భావించవచ్చు. అంటే అడుగుడి మీకు ఇయ్యబడును అనే పదము అక్షరం. ఈ రోజున చాలా మంది అడుగుతున్నారు, కానీ చాలా మంది పొందుకోలేకపోతున్నారు. చాలా మంది అడుగుతున్నారు. మీరు అడగచ్చు, దేవుడు వాక్యం అడుగుడు ఇయ్యబడును అని ఉంది కదా, ఎందుకని దేవుడు ఇవ్వలేకపోతున్నాడు అంటే, నేను చెబుతున్నటువంటి మాట మీరు గమనించాలి. దేవుడు ఆయన బిడ్డలమైనటువంటి మనము అడిగింది ఇవ్వటానికి ఎంత ఇష్టపడతాడో, ఏది అడిగినా దేవుడు మనకి ఇవ్వలేడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అడుగుడి ఇయ్యబడును అనేటువంటి మాట ఎంత వాస్తవమో, మీరు అడగండి కానీ నేను ఇవ్వను అనేది కూడా అంత వాస్తవమే. ఎందుకంటే ఒకవేళ దేవుని పిల్లలు అడిగిందల్లా ఇచ్చేసాడనుకోండి, ఏంటి పరిస్థితి? దేవుణ్ణి అందరూ హెలికాప్టర్లు కావాలని అడిగారు అనుకోండి, దేవుని పిల్లలందరూ, దేవుని బిడ్డలందరికీ దేవుడు హెలికాప్టర్స్ ఇచ్చేసాడు అనుకోండి, అసలు ప్రపంచం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఈ భూప్రపంచము ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. హెలికాప్టర్స్ ఇచ్చాడు అనుకోండి, పైన గొప్ప విస్ఫోటనం జరుగుతుంది, కింద భస్మి పటాలం అయిపోతుంది, ల్యాండింగ్ చేయడానికి కూడా స్థలం ఉండని పరిస్థితి అయిపోతుంది. అందుకని దేవుడు కొన్ని అడిగినప్పుడు ఆయన కొన్ని ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు అంటే, దేవుడు ఇవ్వాలి అంటే కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి. దేవుడు ఇవ్వాలి అంటే, దేవుడు ఇవ్వడానికి సమర్థత కలిగినటువంటి దేవుడే, కానీ దేవుడు ఇవ్వాలి అంటే చాలా విషయాలు మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎందుకు అంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అంటే, దేవుని వాక్యము శరీర సంబంధమైనటువంటి భౌతికముగా ఎన్నో విషయాలు మనం అడుగుతున్నాము, పొందుకోలేకపోతున్నాము. దేవుని వాక్యము అక్షరార్థముగా మనం అడుగుతున్నాము, పొందుకోలేకపోతున్నాం. కానీ దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా? దేవుని వాక్యము విలువ కలిగినది. దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు మనకు అనుగ్రహించారు, మంచిదే. అయితే భౌతికంగా అడుగుతున్నాము కానీ పొందుకోలేకపోవటానికి కారణం ఏమిటంటే, ఇది శరీర సంబంధముగా అడుగుతున్నాం మనము. శరీరము ఆత్మ, ఆత్మకు శరీరము ఏ విధముగా వైరము భౌతికంగా అడుగుచున్న మనము మన ఆత్మీయ జీవితము ఆత్మానుసారంగా మనము దాన్ని పొందుకోలేకపోతున్నాము అని మనం ఆలోచించాలి. ఎందుకని దేవుడు మనం అడిగింది ఇవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. చూడండి, దేవుని వాక్యములో 14వ అధ్యాయము యోహాను రాసినటువంటి సువార్త 14వ వచనాన్ని నేను చదువుతాను, మీరు బైబిల్ వైపు చూడండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇవాళ చాలా మంది అడుగుతున్నారు, ఎందుకని పొందుకోలేకపోతున్నారు అంటే, ఆయన నామమున అడుగుట లేదట. అంటే నేను అంటాను,
ఉచ్చరించి అడగటం లేదు, ఆయన నామమును అనుసరించి అడగటం లేదు కనుక అనేకులు ఇది నన్ను అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. రెండవ విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, దేవుని వాక్యములో రెండవ విషయం 15వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 7వ వచనం చదువుతున్నాను. మీరు చూడండి బైబిల్. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. అంటే ఈ రోజున చాలా మంది అడుగుతున్నారు, పొందుకోలేకపోవడానికి మొట్టమొదటి కారణమేమో ఆయన నామమును ధరించి అడగలేకపోతున్నారు, అందుకని పొందుకోలేకపోతున్నారు. రెండవదిగా దేవుడు మనం అడిగింది ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. అంటే ఆయనలో మనము, మనలో ఆయన, ఆయనలో మనము, మనలో ఆయన నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా మనము ఏది అడిగితే అది ఆయన ఇస్తారట. ఏది అడిగితే ఆయన ఇస్తారట. రెండవది, మూడవ విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనమాయనను వేడుకొనిననివి మనకు కలిగినవని ఎరుగుదము. హల్లెలూయా. మూడవ విషయం కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. హల్లెలూయా. మూడవ విషయాన్ని కూడా మనం గమనిస్తే, ఈ రోజున చాలా మంది అడుగుతున్నాము కానీ పొందలేకపోతున్నాము. మూడవ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆయన చిత్తానుసారముగా, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన చిత్తానుసారముగా అడగాలి. ఆయన నామమును ధరించి అడగాలి. రెండవదిగా, ఆయన యందు నిలిచి ఉండి, ఆయనలో నిలిచి ఉండి మనం అడగాలి. మూడవదిగా, ఆయన చిత్తానుసారముగా. ఏమండి, ఆయన చిత్తానుసారముగా మనం అడగటం అంటే, ఆయన చిత్తానుసారంగా మనం నడిస్తే ఆయన చిత్తానికి అనుకూలమైనటువంటి దాన్నే మనం అడుగుతాం. అంతేకాని ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా మనం అడగలేము. అంటే ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా ఎప్పుడు మనం అడుగుతాము అంటే, ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన చిత్తానుసారంగా అడుగుతాం. అప్పుడు ఏరోప్లేన్ అడగం, హెలికాప్టర్లు అడగం. ఏమండి, ఇహ సంబంధమైన వాటిని మనం అడగము, పర సంబంధమైన వాటిని మనం అడుగుతాం. పర సంబంధమైన వాటి మీద మనం గురి పెట్టుకుంటాం, పర సంబంధమైన వాటిని మనం అనుసరిస్తాం, వాటి ప్రకారంగా నడుచుకుంటాం. అప్పుడు మనము ఇహ సంబంధమైన వాటిని దృష్టి పెట్టుకోకుండా పర సంబంధమైన వాటిని దృష్టి పెట్టుకొని ఆయన యందు నిలిచి అడుగుతాము, ఆయన చిత్తానుసారముగా అడుగుతాం. యేసు ప్రభువు వారు శిలువ మరణం పొందబోతూ ఉన్నారు. కొన్ని గంటల్లో యేసు ప్రభువు వారు శిలువ మరణం పొందబోతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభువు వారు పరలోకం వైపు చూశారు, ఆకాశం వైపు చేతులు చాపి, అయ్యా ప్రభువా, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు తండ్రి అని పరలోకం ఆకాశం వైపు
చేతులు చాపి తలపైకెత్తారు. అప్పుడు వెంటనే నేను అనుకుంటాను, దేవుడు ఒకవేళ, తండ్రి ఒకవేళ కోపంతో చూశాను. అప్పుడు అంటున్నారు యేసు ప్రభు వారు, నా చిత్త ప్రకారం కాదు నైనా, అది నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొక్క నుంచి తొలగించు అని ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఆయన యందు నిలిచి అడిగినప్పుడు, ఆయన చిత్తానుసారముగా మనం అడిగినప్పుడు, ఆయన చిత్తానికి వ్యతిరేకమైన మనం అడగము. ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు ఆయనకు ఏది ఇష్టమో అదే మనం అడుగుతాం. ఆయన నామమును ధరించి మనం అడిగినప్పుడు ఆయన ప్రణాళిక ఏమిటో ఆ ప్రణాళిక లోపల ఉన్న వాటిని మనం అడుగుతాం. ఈరోజున చాలా మంది ప్రభువును అడుగుతున్నారు, చాలా మంది ప్రభువును అడుగుతున్నారు, చాలా మందిని ప్రభు అడుగుతున్నాడు. చాలా మంది ప్రభువును అడుగుతున్నారు. ఆస్తులు కావాలని, ఐశ్వర్యము కావాలని, ఘనత కావాలని, పేరు కావాలని, ప్రఖ్యాతులు కావాలి అని, ఎన్నో భౌతిక సంబంధమైన వాటిని అడుగుతున్నారు. కానీ చాలా మంది పొందుకోలేకపోతున్నారు. అంటే దేవుడు ఇవ్వటానికి సమర్థత లేని వారా? కాదు 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 కాదు. దేవుడు ఇస్తారు తప్పకుండా. కానీ ఆయన చిత్తానుసారముగా అడిగినప్పుడే ఇస్తారు. ఆయన నామమును ధరించి అడిగినప్పుడే ఇస్తారు. ఆయన యందు నిలిచి ఉండి అడిగితేనే దేవుడు తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే ఆయన యందు నిలిచినప్పుడు, ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు, ఆయన చిత్తానికి అనుకూలమైన వాటిని నువ్వు అడుగుతావు. భౌతిక సంబంధమైన వాటిని నువ్వు అడగవు. భౌతిక ప్రపంచంలో అనుభవించడానికి నువ్వు అడగవు. ఆధ్యాత్మిక ప్రపంచంలో అనుభవించడానికి నువ్వు అడుగుతావు. ఈరోజున చాలా మంది ఎన్నో విషయాలు పొందుకోలేకపోతున్నారు. చాలా మంది వాక్యం, అయ్యో ప్రభువా, అడుగుడి ఇయ్యబడినన్నా, వెదుకుడి దొరుకుడన్నా, తట్టుడి తీస్తానన్నావు కదా ప్రభువా, నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని ఎంతో మంది నిరుత్సాహమైపోయి, అడిగింది దేవుడు ఇవ్వలేదు అని విశ్వాసం నుంచి పక్కకి వెళ్ళిపోయే వారు కూడా లేకపోలేదు. కానీ ఆయన చిత్తానుసారం, ఆయన నామమును ధరించి, ఆయన యందు నిలిచి అడిగితే తప్పకుండా తప్పకుండా యేసే ఇస్తారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉంది నీ జీవితం? నీ భక్తి జీవితంలో ఎన్నో విషయాలు అడిగి పొందుకోలేక నిరుత్సాహంలో ఉన్నవా? ఈ మాటలు నీ కోసమే. నువ్వు అడిగేది ఆయన చిత్తానుసారమైనదో కాదో అందులో పరీక్షించు. నువ్వు దేవునికి మొరపెట్టి అడిగేది ఆయన యందు నిలిచి అడుగుతున్నావు, ఆయనకు బయట భాగంలో నిలబడి అడుగుతున్నావు, నువ్వు పరీక్షించు. ఆయన అడుగుతున్నప్పుడు ఆయన నామమును ధరించి అడుగుతున్నావు, ఆయన నామమును నువ్వు అంగీకరించకుండా నువ్వు అడుగుతున్నావు, నువ్వు గమనించు. అందుకోసమే నువ్వు అడిగినది దేవుడు నీకు ఇవ్వలేకపోతున్నారే. నువ్వు అడిగింది దేవుడు నీకు అనుగ్రహించలేకపోతున్నారే. గమనించు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. దేవుడు ఆయన చిత్తానుసారంగా అడిగితే ఇచ్చే దేవుడు, ఆయన చిత్తానుసారమైనటువంటి ఆలోచనను నెరవేర్చే దేవుడు. దావీదు ఒక వరం అడిగితే ఆ వరం ఇచ్చారు దావీదుకి. ఆయుష్ నిమ్మని వరం అడిగితే దీర్ఘాయుష్ని ఇచ్చారట. అంటే దావీదు అడిగింది ఆయన చిత్తానుసారముగా అడిగారు. హిజ్కియా అడిగారు, హిజ్కియా కూడా అడిగాడు ఆయుష్ నిమ్మని. 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆయన చిత్తానుసారంగా నడవలేకపోయాడు హిజ్కియా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మాటలు వింటున్నటువంటి నీవు ఒకసారి ఆలోచించు. దేవుడు తప్పకుండా ఇస్తున్నాడు. నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. నిరీక్షణ ఉంచు, ఓర్పు ఓర్చుకోబట్టి రోజు తగిన సమయంలో నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. తగిన సమయంలో నీ హెచ్చిస్తాడు దేవుడు. ఆయన చిత్తానుసారంగా ఆయన యందు నిలిచి ఆయన నామమును ధరించి నువ్వు అడిగితే ఇహ సంబంధమైన వాటిని కాదు, పర సంబంధమైన వాటిని అడిగితే ఆయన చిత్తానుసారముగా నువ్వు అడిగినప్పుడు తప్పకుండా నా యేసయ్య నీకు అనుగ్రహిస్తాను. నీ దుఃఖ దినములు సమాప్తి చేస్తాను. నీ కన్నీరును నాట్యముగా మారుస్తాను. నీ ఏడుపును అంగలార్పును మార్పివేస్తాను. సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేస్తాను. అందుకని మొదటిగా నువ్వు అడిగేది ఆయన చిత్తానుసారమైనదా కాదా గమనించు. నువ్వు అడిగేది ఆయన యందు నిలిచి ఉండి అడుగుతున్నావా లేదా గమనించు. నువ్వు అడిగేది ఆయన నామమును ధరించి ఆయన నామమును అంగీకరించి అడుగుతున్నావా లేదా గమనించు. ఆయన చిత్తానుసారంగా అడిగిన ప్రతి వానికి అక్కర తీర్చేది, కొదువలు తీర్చేది, కొరతలు తీర్చేది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆలోచించు. నువ్వు అడిగినప్పుడు నువ్వు పరీక్షించు. ప్రభువా, ఇది నీ చిత్తానుసారమే, ఇది నీ వాక్యానుసారమే నేను అడుగుతున్నాను. అందుకని ఒకవేళ నేను పొందుకోలేకపోతున్నానే, నీ చిత్తానుసారంగా నేను నడిచి నిన్ను అడిగేటువంటి మనస్సు నాకు ప్రార్థన చేసుకో. తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాను. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించుగా ప్రార్థన చేసుకున్న మాటలు నేను ముగిస్తాను. పరిశుద్ధులమైన మా ప్రభు తండ్రి, సర్వశక్తిమంతులమైన మా ప్రభు, సకల ఆశీర్వాదాలకు కారణముగా అడుగుని దేవుడును వెదుకుని తెలుగు తట్టుని తెలుగుండని మీరు వాగ్దానం చేసిన మాటని ప్రియ బిడ్డలకి ఈ మాటలు పంచుకున్నాం ప్రభు. అది ఈ మాటల్లో ఉన్నటువంటి సారాంశ ప్రకారం మేము నడుచుకోవటానికి మమ్మల్ని మీరు ఆయత్తపరచండి. ఈ చిత్తానుసారంగా అడిగే మనస్సు మాకు, నీ యందు నిలిచి అడిగే మనస్సు మాకు, నీ నామమును ధరించి భరించి అడిగేటువంటి ఆలోచన విధానము మాకు మీరు అనుగ్రహించండి. విన్న మాటల బిడ్డలందరి హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి సందేశాలు మీకు ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. గంటని ఐకాన్ని మీరు క్లిక్ చేయండి. మీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే పాటలు, ఉపదేశములు మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ మిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గంటన ఐకాన్కి క్లిక్ చేయండి. అనేకమైన ఉపదేశాలు, వాక్య సందేశాలు మీకు అందించాలని మేము ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.